హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ కీలక సమావేశం కొనసాగుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీ జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలు చర్చిస్తున్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నేతలు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మీటింగ్ కి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మీటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ అంశాలకి సంబంధించి ఈ మీటింగ్ లో ప్రస్తావించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది? కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో కీలక సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక త్వరలో జరగబోతా ఉంది. దీనికి సంబంధించి కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ యొక్క సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా కీలక నేతలు, వీళ్ళందరూ కూడా సీనియర్ నేతలు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఏదైతే ఉందో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. ప్రస్తుతము జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. సో దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కైవసం చేసుకోవాలని చెప్పేసి ప్రణాళికలు అయితే రచిస్తూ ఉంది. ఈ యొక్క సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జిల్లాలకు ఏం చేసింది, అదేవిధంగా ముఖ్యంగా అభివృద్ధి పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు అందించినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి కూడా నేతలందరికీ కూడా దిశా నిర్దేశం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అని చెప్పి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతా ఉన్నారు. అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాలు కూడా జరుపుతారు కాబట్టి డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు సో వీటిపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలి జిల్లాలో కూడా అని చెప్పేసి కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరికీ కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు పార్టీలో ముఖ్యంగా పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే అమలు చేస్తున్నా కూడా గ్రౌండ్ లెవెల్కి సరిగా తీసుకెళ్లడం లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉన్నట్టుగా కూడా పార్టీ పెద్దల దృష్టికి వచ్చిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇవన్నిటిని పరిష్కరించుకొని ప్రజల్లోకి, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా నేతలందరికీ కూడా దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఇక జిల్లాలకు ఇంకేమైనా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు కావచ్చు, ఇంకా ఎట్లాంటి పరంగా అభివృద్ధి చేయాలి, ఇంకా వేవే వాటికి నిధులు ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, సో అవన్నిటికీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక నేతలందరికీ అయితే ఒక దిశా నిర్దేశం చేస్తా ఉన్నారు. సో మరి ఇంకా కూడా ఆ సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.